హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ పాప్కార్న్ తయారు చేస్తున్నాను. దానికోసం కేజీ చికెన్ తీసుకుని ఉప్పేసి కడిగానండి. తర్వాత బోన్స్ సపరేట్ చేసి ఆ మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అది మన ఇష్టం అండి. మనకి ఎంతెంత ముక్కలు కావాలనేది మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. చేసుకుని మనకి ఇప్పుడు ఆ చికెన్కి తగ్గట్టుగా 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్లు కారం అండి, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను మిరియాల పొడి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు కలిపి పౌడర్ చేశానండి. అది ఒక 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించి మొత్తం కలిపిన తర్వాత అప్పుడు పెరిగేయాలండి. ముందు ఇవన్నీ కలిపి ఒక 5 మినిట్స్ అయినా అలా ఉంచుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత పెరుగు పొల్లటి పెరుగు వేసుకుంటే బాగుంటుందండి. నేను ఒక 2 స్పూన్లు వేసాను. బాగా గట్టి పెరుగు వేసి కలిపి ఒక 3-4 గంటలు నానబెడితే బాగుంటుందండి. ఇలా కలుపుకున్న చికెన్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది నేనైతే 3 గంటలు నానబెట్టానండి. గరం మసాలా పౌడర్ వేయటం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చివరిలో వేసి మరలా కలుపుతున్నాను. ఈ పాప్కార్న్ మనం బయట కొన్న పాప్కార్న్ టేస్ట్ కానీ ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం పైన కోటింగ్ కోసం చికెన్కి కోటింగ్ ఇవ్వాలి కదా, దానికోసం 1 కప్పు మైదా పిండి, ఒక 3/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్, సరిపడినంత కారం, ఉప్పు, మిరియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ధనియాల పౌడరు అన్నీ వేసానండి. ఇందులో కొంచెం కొంచెం మనం చికెన్లో ఏమేమి వేసామో అన్నీ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప. అన్నీ వేసి కలిపి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ తీసి ఒక్కొక్క ముక్కని విడివిడిగా ఆ పౌడర్లో వేసుకోవాలి. ఈ మైదా పిండిలో వేసి ఒక్కొక్క ముక్కకి కోటింగ్ బాగా పట్టించాలండి. ఆ పిండిని తడి అనేది లేకుండా. అందుకని నేను గట్టి పెరుగు వేసాను. మరీ నీళ్లుగా ఉంటే పిండికి బాగా పట్టేస్తుంది తడి అని చెప్పి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క ముక్క వేసి బాగా పట్టించుకొని పక్కకు జరుపుకుంటూ మిగతా ముక్కలన్నిటికీ పట్టించుకోవాలండి. ఇలాగా ఆ చివరిలో మనకి ఇంకా తడి ఏమైనా ఉంటే ఆ పౌడర్లో ముంచి తీసేయాలి మొత్తం అన్నీ. మొత్తం చికెన్ ముక్కలన్నీ ఇలాగే చేయాలి. చేసిన తర్వాత ఆ పిండిలో నుంచి ముక్కలు తీసి ఇంకా ఎక్కడైనా తడి ఉంటే మరలా కొంచెం దానికి బాగా పట్టించి ఆ పిండి అంతా చల్లిచ్చేస్తే మొత్తం విడిపోద్దండి పిండి అనేది. స్ట్రైనర్ ఉంటుంది కదా, స్ట్రైనర్లో వేసి మొత్తం అటు ఇటు కదిల్చామనుకోండి, దానికి ఉన్న పౌడర్ అంతా రాలిపోయి ముక్కకు పట్టింది మాత్రమే మిగులుతుంది. అప్పుడు నూనె పాడవకుండా ఉంటుంది ఇలా చేయటం వల్ల. ఇప్పుడు మొత్తం అన్ని ముక్కలను అలా చేసి మళ్ళీ వేరే గిన్నెలో తీసుకుని ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలండి. బాగా కాగిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టాలి. పెట్టి అప్పుడు ఈ ముక్కలు వేసి నిదానంగా మగ్గించుకోవాలి వాటిని. మరి హైలో పెట్టామనుకోండి పైన మాడిపోయి లోపల ఉడకదు. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్ పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత తిప్పితే ఆ పౌడర్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి. తీసుకోవాలి ముక్కలన్నిటినీ. మనం కంగారు పడి హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి పైన. ఈ ఫ్రై అవటానికి కొంచెం టైం పట్టుద్ది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి పాప్కార్న్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి, బాగుంటుంది టేస్టీగా. మనం అన్నీ మంచి పదార్థాలు వాడుకుంటాం కాబట్టి, ఆయిల్ కూడా మంచిది వాడతాం కాబట్టి హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. సేమ్ మనం బయట కొన్న పాప్కార్న్ టేస్ట్ ఎలా ఉందో అలాగే ఉంది ఇది కూడా టేస్ట్. తప్పకుండా ఇది ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మన ఇష్టం అండి, ఇందులో బోన్స్ అయినా వేసుకోవచ్చు, పెద్ద పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. మరి పెద్ద ముక్కలు కట్ చేసామనుకోండి ఉడకటానికి టైం పడుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలైతే బాగా ఉడికి లోపల బాగుంటుందండి. పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. చూసారుగా మా పాప్కార్న్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. తప్పకుండా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చికెన్ పాప్కార్న్. బాయ్ అండి.